నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని సీతారామ ఆలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 3 రోజుల క్రితం యాగం తలపెట్టారు. చివరి రోజు సోమవారం సీతారాముల కళ్యాణ నేత్ర పర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా వచ్చిన భక్తులకు రిటర్నింగ్ గిఫ్ట్ అందించేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. జరిపిస్తున్నట్టు రామచంద్రస్వామి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అలాగే అలా కళ్యాణ మహోత్సవంలో రామచంద్రస్వామికి కళ్యాణ కంకణాన్ని ధరింపజేసాం. మనం పెళ్లి కుమారునికి ఎలాగైతే కళ్యాణ కంకణాన్ని కడతారో మనందరి చేతుల మీదుగా ఇక్కడ ఉండబడేటువంటి యాజమాన్యమైనటువంటి సాగర్రావు గారి దంపతుల చేతుల మీదుగా కళ్యాణ కంకణాన్ని, యజ్ఞోపవీతమని అందరికీ తెలుసు, 2వ యజ్ఞోపవీతాన్ని మామగారు సమర్పిస్తారు. ఇక్కడ రామచంద్ర స్వామికి మామగారి స్థానంలో ప్రేమసాగర్ రావు గారు ఉన్నారంటే జనక మహారాజు స్థానంలో మనమందరం కూడా జనక మహారాజు స్థానంలో ఉండి కన్యాదానం చేయబోతున్నాం. మరి కన్యాదాతలుగా ఉన్నప్పుడు వారి గోత్రనామాలు తెలుసు. రామచంద్ర స్వామి తండ్రి పేరు ఏం పేరండి తెలుసా? రామచంద్ర స్వామి తండ్రి పేరు, మరి వారి తాతగారి పేరు తెలియదు, ముత్తాత గారి పేరు తెలియదు. అటువంటి దాన్ని చెప్పేటువంటి దాన్నే ప్రవర అంటారు. పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు తెలుసుకోవాలంటారు కదా. మరి మనం సీతామ్మవారిని ఇస్తున్నాం రామచంద్రుడికి, తెలుసుకోవాలి కానీ వారి వంశ చరిత్రను ఇక్కడ చెప్తారు స్వామి. అలాగే అయోధ్యలో బాల శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మంచిర్యాలలో భవ్య శోభయాత్ర వైభవంగా జరిగింది. ఐబీ చౌరస్తాలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శోభయాత్రను ప్రారంభించగా శ్రీ 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 వేదాంత జియర్ స్వామి పాల్గొన్నారు. మంచిర్యాలలోని హిందూ భక్తులు పెద్ద సంఖ్యలో శోభయాత్రలో పాల్గొన్నారు. మహిళలు ఉత్సాహంగా కోలాటలు ఆడుతూ శోభయాత్రలో పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా శ్రీనివాస టాకీస్ మీదుగా మెయిన్ రోడ్ చౌరస్తా నుంచి కూరగాయల మార్కెట్ బస్టాండ్ వరకు శోభయాత్ర కొనసాగింది. జై శ్రీరామ్ నినాదాలు, శ్రీరాముని స్మరణలతో కోల్బెల్ట్ ప్రాంత నస్పూర్ మున్సిపాలిటీ మారుమోగింది. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆటపాటలు, కోలాటాల ప్రదర్శనతో భక్తులు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా పురాతన చరిత్ర కలిగిన విలేజ్ నస్పూర్లోని శ్రీ శ్రీ సీతారామస్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా నస్పూర్ గేట్ నుండి సీతారాముల చిత్రపటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్థానిక కౌన్సిలర్ శ్రీపతి సుమతి ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంగళహారతులతో స్వాగతం పలికారు. నస్పూర్ గేట్ నుండి విలేజ్ నస్పూర్ సీతారామస్వామి దేవాలయం వరకు భక్తి పాటలకు భక్తులు నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా శోభయాత్ర కొనసాగించారు. మహిళల నృత్యాలు, కోలాటల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయంలో పూజారి దేవరాజు రంజిత్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే నస్పూర్ కాలనీ, సిసిసి టౌన్షిప్, తేగల్ పహాడ్, రామ్నగర్ తదితర ప్రాంతాల్లోని అభయాంజనేయ స్వామి ఆలయాలు, గోదావరి కాలనీ, చిరికెలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో అర్చకులు దోనోజు నిరంజన ఆచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్ రాజకొండ గోపాలరావు, శ్రీపతి బాపురావు, ఇరికిల్ల పురుషోత్తం, శ్రీపతి మల్లేష్, ముస్యాల శ్రీదేవి, గర్షె రామస్వామి, కొయ్యాల కుమరయ్య, రాజకొండ సందీప్, గర్షె భీమయ్య, వడ్లూరి రవి, గడ్డం శ్రీనివాస్ గౌడ్, శ్రీకొండ సురేందర్, తేలుకుంట్ల రాజాచారి తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ గ్రామంలో పురాతనమైనటువంటి శ్రీ సీతారామస్వామి దేవాలయం వెలిసి ఉన్నది. ఈరోజు అయోధ్య బాలరాముని విగ్రహ
స్థిరయంత్ర ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ రక్షత్ పరిషత్ ఆధ్వర్యంలో నస్పూర్ గ్రామ ప్రజల సహకారంతో వివిధ ఊర్ల నుంచి వచ్చినటువంటి భక్తుల సహకారంతో ఈరోజు అయోధ్య ప్రతిష్టాపన ఉత్సవాన్ని పురస్కరించుకొని మహావైభవంగా భవ్యమైనటువంటి శోభాయాత్ర కార్యక్రమంతో హిందూ ధర్మమంతా ఒక తాటిపై నిలిచి ప్రతి ఒక్క హిందూ కార్యక్రమాలను అభివృద్ధిపరిచే విధంగా ఈరోజు శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కార్యక్రమ ఉద్దేశం ఏమిటంటే ధర్మం ఎప్పుడూ జయించాలని, అధర్మం ఎప్పుడూ నశించాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నస్పూర్లో కూడా మా అందరి పెద్దల సహాయంతో మరి మా గ్రామ ప్రజలందరి సహాయంతో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నస్పూర్ గేట్ నుంచి మా నస్పూర్ రామాలయం వద్దకు శోభాయాత్ర కార్యక్రమం జరపబడుతుంది. ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క శ్రీరామ భక్తులకు పేరు పేరున నమస్కారం, వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నస్పూర్ రామాలయం అనేది ఒక పెద్ద చరిత్ర. ఎక్కడ కూడా కోదండ రామాలయం అనేది ఉండదు. మా నస్పూర్లో మాత్రమే, అంటే స్వతంత్ర రాకముందు నుంచి కూడా నస్పూర్ రామాలయానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను మా పెద్దలు కాపాడుకుంటూ వస్తున్నారు. మేము వాళ్ళ వారసులైన మేమంతా కూడా మా నస్పూర్ వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఒక పెద్ద కార్యక్రమం చేపట్టబడుతున్నది. దానిలో భాగంగా ఇప్పుడు శోభాయాత్ర, సాయంత్రము మా గ్రామంలో రామాలయ పల్లకి సేవా కార్యక్రమం ఉంటుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ తప్పక రావాలని ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కాగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయుల ఆలయం, నస్పూర్ కాలనీ సిసిసి టౌన్షిప్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయాల అర్చకులు ఫణి శర్మ, కొమ్మేర విజయ్ శర్మ, జగర్ సాయి శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో హోమాలు, అభిషేకాలు తదితర పూజల కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తాంజనేయానికి పంచామృతాభిషేకాలు, అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసిపోయాయి. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం డీజే సౌండ్స్తో భక్తి పాటలకు నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలచే చేపట్టిన కోలాటల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నస్పూర్ కాలనీ ఆలయ కమిటీ అధ్యక్షుడు మిర్యాల రాజేశ్వరరావు, సభ్యుడు గాండ్ల శ్రీనివాస్, శ్రీరాంపూర్ కాలనీ హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు తోట సురేష్, షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ మల్లెతుల రాజేంద్రపాణి, శ్రీరాంపూర్ ఎస్ఐ రాజేష్, ఐఎన్టీయూసీ నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డిలు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఇంటి ముందు ముగ్గేసి దీపాలను చేసే రోజు వచ్చింది. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి మన శ్రీరాముని అయోధ్యలో ఈరోజు గొప్ప విశేషంగా జరిగింది. కాబట్టి మన సిసి హనుమాన్ టెంపుల్ నుంచి కూడా కమిటీ తరపు నుంచి కూడా మేము అందరం కూడా శ్రీరాముని జై శ్రీరామ్ అనుకుంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళాలని చెప్పేసిగా కోరుతున్నాం. మరియు 12 నుండి 1 గంట వరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా నిర్వహించాము. దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది. మరియు సాయంత్రము దీపాలంకరణ మరియు పల్లకీ సేవా కార్యక్రమం కూడా నిర్వహించబడను. దీనిలో ప్రతి ఒక్కరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ శ్రీరాముని యొక్క కృప ఉండాలని మా ఆలయ అదేవిధంగా అయోధ్య రామ మందిరంలో బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయిన సందర్భంగా లక్షటిపేట పట్టణంలో పలు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన హనుమాన్ ఆలయం నుండి 200 మంది బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ హిందువుల కళ 500 సంవత్సరాల నుండి సాకారమైందని, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం అసలు బారిన వారికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరారు. సమకూర్చినటువంటి వారిపై అయోధ్యకు మనం విరాళాలు అందించడం జరిగింది. దాని యొక్క ప్రతిఫలంగా ఈరోజు దివ్య భవ్యమైనటువంటి సాలగ్రామ శిలారూపంలో బాలరాముని యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఎల్లవేళలా ఉండాలని, ఈ యొక్క ఉద్యమంలో అసూలు బాసినటువంటి వారు, సర్వం కోల్పోయినటువంటి వారి యొక్క కుటుంబాలకు కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క కృపాకటాక్షాలు సర్వదా ఉండాలని, వారి యొక్క ఆత్మలు ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి
సంతృప్తిని పొందాలని కోరుకుంటూ జై 4,50,000 మంది కరసేవకులు బలిదానం కారణంగా ఈరోజు మనం నిర్మించుకోవడం జరిగింది. ఇది యావత్ భారత జాతి కాకుండా ప్రపంచంలో ఉన్న హైందవ సోదరులంతా కూడా ఇవాళ ఎంతో కూడా గర్వంగా చెప్పుకుంటున్న సందర్భం. ఏదైతే 4,50,000 మంది కరసేవకులు బలిదానమైందో వాళ్ళందరినీ సందర్భంగా మనం ఒకసారి మనం చేసుకొని ఆ యొక్క మందిరం కోసం మనందరం కూడా ఇంటి వాడ ఏ దేశం మొత్తం కూడా విరాళాలు సేకరించి అది యొక్క కుల మతాలకు ఖచ్చితంగా ఒక ప్రజా మందిరంగా విలసిల్లుతున్నది. రాబోయే రోజుల్లో కూడా ఆ రాముని కటాక్షాలతో ఈ భారతదేశం ప్రపంచంలోని ఒక అగ్రగామి దేశంగా ఆర్థికంగా శాస్త్ర సంకేత రంగంలో అభివృద్ధిని ప్రపంచ దేశ యువకులంతా ఈ దేశం వైపు చూసే రోజు అతిథుల్లో వస్తుంది. దానికి మనందరం కూడా ఈ దేశంలో యువత కంకణబద్దులై ఇవాళ దేశం కోసం పాటుపడాల్సి తెలియజేస్తూ జై. అలాగే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం పట్టణంలో వాడవాడల శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి పట్టణంలోని వైష్ణవ దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహిళలు తమ వాకిలి ముందు జై శ్రీరామ్ ముగ్గులు వేసి తమ భక్తిని చాటుకున్నారు. రామాలయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈరోజు అన్ని కులాల మతాలకు అతీతంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇలా సంతోషంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ భగవంతుడు కొన్ని వందల సంవత్సరాల నాటి కోరిక ఈరోజు నెరవేరినందున రాముల వారు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు అందరికీ సంబంధించినటువంటి ప్రజలందరినీ చల్లగా చూడాలని చెప్పి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు అయోధ్యలో రాముల వారి నిర్మాణం ఏర్పాటు జరుగుతూ ఉన్న సందర్భంలో మందమరి పట్టణంలో మేమందరం కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఈరోజు శోభయాత్ర నిర్వహిస్తూ అందరం కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఈరోజు ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే కోరుతూ ఉన్నాము, ఆ భగవంతుని అలా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో పాటు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని విధాలుగా ఆ రాముల వారు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా చల్లగా మొక్కుకొని మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చల్లగా భోజనం చేసి. అలాగే కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మండలంలోని గ్రామాన రామాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందులో భాగంగా మండలంలోని గంభీరావుపేట గ్రామ పంచాయతీలో శ్రీరాముల్లో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి శోభయాత్ర నిర్వహించారు. మండల కేంద్రంలోని స్థానిక కొమరంభీం చౌరస్తాలో గల రామాలయంలో ఉదయం రాముని ప్రతిమలను ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారు గోదావరిలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్తో కలిసి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరావు మాట్లాడుతూ ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఉచితంగా ఇసుక రవాణా చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. వేంపల్లి ఇసుక రీచ్ ద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. గత ఏడాది కంటే ప్రస్తుతం ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుపై 50 రూపాయలు తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. వేంపల్లి గ్రామస్తులకు తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఇల్లు నిర్మించుకునే పేదలు ధృవపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే ఉచితంగా ఇసుక వస్తుందన్నారు. ఎమ్మెల్యే గెలిచిన నెల రోజుల సమయంలోనే గూడెం లిఫ్ట్ ద్వారా లక్షడిపేట, దండపల్లి, హాజీపూర్ మండలాల రైతులకు సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల, నస్పూర్ పట్టణాల ప్రజలకు త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం రాబో రోజుల్లో చేపట్టాల్సిన పనులపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ట్రాక్టర్ల యజమానులను ఎవరికి కూడా డబ్బులు ఇవ్వొద్దని, డబ్బులు ఇచ్చినట్లు తెలిస్తే ట్రాక్టర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని మైనింగ్ ఏడీ బాలుని ఆదేశించారు. ట్రాక్టర్ యజమానులకు చెల్లించాల్సిన నగదును వెంటనే వారి అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. ఇండిపెండెంట్ సొంత ఇల్లు కట్టుకుంటారు, కమర్షియల్ కాదు, అపార్ట్మెంట్ కాదు, కాంప్లెక్స్ కాదు, సొంత ఇల్లు కట్టుకుంటారు. కొంచెం వెసులుబాటు తీసుకొని
లేకపోతే మాట్లాడతాం పర్మిషన్ ఇప్పిస్తే దాని మీద అంటే ఏ పర్మిషన్ ఇప్పించినా దాని మీద ఇంకో 10 ట్రిప్పులు ఎక్స్ట్రా కొట్టే కార్యక్రమం కాకుండా వాళ్ళకి అన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకి కొంత వాళ్ళు అప్లై చేయాలి వాళ్ళకి ఓనర్షిప్ ఐటీ బిల్డింగ్ పర్మిషన్ ఇంజనీర్ ఎస్టిమేట్ ఇన్ని క్వాంటిటీ ఎంత క్వాంటిటీ స్టాండ్ పడతారు దాన్ని అప్లై చేసుకుంటే వాళ్ళకి కొంత 2 months తక్కువ అయితే ఆఫీస్ కూడా చేస్తాం. పేదవాళ్ళు కానీ ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి ఇండిపెండెంట్ హౌసింగ్ మంచిగా అపార్ట్మెంట్లకు కమర్షియల్ కాదు గవర్నమెంట్కి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇందిరా మిల్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈయన కట్టుకుంటే వాళ్ళకు కూడా డైరెక్ట్ వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్ దాని ఓనర్షిప్ సేల్ లేదు ఇంజనీర్తో ఎస్టిమేట్ ఈ బిల్డింగ్కి ఇంత సాయం పడుతుంది దాన్ని బట్టి కలెక్టర్ కనబడుతుంది 25 రోజుల అందరు అధికారుల సహకారంతో అన్ని ఒకటి తర్వాత వెళ్ళొచ్చాం. ప్రత్యేకంగా రైతులు అయితే చూసిండ్రు ఏం జరిగిందో వడ్లది చూసిండ్రు. తర్వాత కొనుడు కాడ కానీ ఎక్కడెక్కడ ఇబ్బంది 10 సీజన్లు 11 సీజన్లు ఇది ఒక్క సీజన్ ఫస్ట్ సీజన్ రైతులు దేనికి ఇబ్బంది పడకుండా అన్నీ అయిపోయాయి. గూడెం నీళ్ళు రావన్నారు గూడెం నీళ్ళు వచ్చినాయి ఒక్క మోటార్ అన్నారు 2 మోటార్లు నడుస్తున్నాయి ఇప్పుడు కంటిన్యూగా. కాకపోతే అందరూ వాళ్ళు రైతులు కూడా కొంచెం ఇబ్బంది అంటే అందరం నీళ్ళు వచ్చినాక అందరు తెమ్మని చెప్పింది వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎక్కడో వాళ్ళ స్కీమ్ వాళ్ళు పెట్టుకున్నారు. అందుకోసం వీళ్ళందరూ పిలిపించిన దండ పిల్లలు ఉన్నారు మామిడి పిల్లలు ఉన్నారు ఇటు దాటినాక లక్ష్మీ పూర్వాలు బాధితులు బల్లా పెట్టాలి జెండా కాబట్టి ఆజిపూర్ అంటే వీళ్ళు బాధితులంటే వీళ్ళ దగ్గర వేరే సమస్య వీళ్ళు బాధితులు ఇంకా అంటే కొట్టాడుతూ కానీ వీళ్ళ దాకా వస్తే వీళ్ళకి కింద వాళ్ళకి అంతే. ఇప్పుడు మాకు ఏం పెళ్ళి వాళ్ళం కదా సార్ మాకేమన్నా ఇల్లు కట్టుకుంటే ఏమన్నా తక్కువ మా ఇళ్ళకే ఖాళీ ఇళ్ళకే మా సపరేట్గా ఏమన్నా ఏంటంటే ఆన్లైన్ కాకుండా ఉండే ఉంటుంది ఆన్లైన్లో కూడా ఫ్రీ అంటే కొద్దిగా ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చేదానికన్నా కొద్దిగా అమౌంట్ తక్కువ ఖచ్చితంగా ఏంపల్లి గ్రామం వాళ్ళకి డిఫరెంట్ తేడా మాట్లాడి డిస్కస్ చేసి అంచనాల మీద 300-400 తక్కువ చేయాలి ట్రాన్స్పోర్టేషన్ తక్కువ చేయొచ్చు ఎంపీలో ఇల్లు కట్టుకుంటే ఆవేశపడుతుంది ఇది ఎంపల్లి గ్రామానికి ఆవేశపడి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ పాటిస్తాము ఎవరికి ఇబ్బంది జరగకుండా సార్ తీసుకొని మనం రీచ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కంపల్సరీ ఆన్లైన్లో అందరికీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా సార్ చెప్పినట్టు కొంచెం రేట్లు కూడా తగ్గించినాము దాన్ని అందరూ యూటిలైజ్ చేసుకొని సహకరించాలి. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన కొమరంభీం పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆదివాసుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలని ఆసిఫాబాద్ ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి వేడ్మాబొజ్జు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు పేర్కొన్నారు. కాసుపేట మండలంలోని దేవపూర్లో ఏర్పాటు చేసిన ఆదివాసుల ఆరాధ్య దైవం కొమరంభీం విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ రైతులకు పోడు పట్టాలు ఇచ్చినప్పటికీ అటవీ అధికారులు గిరిజనులపై దాడులు ఆపడం లేదన్నారు. ఈ విధానాన్ని ఆపకపోతే ఆదివాసుల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఓరియంట్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గిరిజన భూ నిర్వాసితులు పోటీ చేయాలని అప్పుడే ఓరియంట్ మేడలు వంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చని అన్నారు. వలస లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. హక్కుల సాధనలో ఆదివాసుల పక్షాన పోరాడేందుకు తాను ముందు ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మాబొజ్జు అన్నారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన గొప్ప మహనీయుడు కొమరంభీం అని కొనియాడారు. గిరిజనుల్లో అత్యధికంగా చదువుకు దూరం ఉండటం వల్లనే చైతన్యవంతులు కావటం లేదని తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తాను ప్రజాపక్షాన ఉండి సమస్యలపై పోరాడతానని అన్నారు. మరి జంగల్ జమీన్ కోసం పోరాటం చేస్తున్నాం అంటే కొమరంభీం మరి ఇవాళ కొమరంభీం అంటే ఇవాళ చూస్తున్నారు కొమరంభీం పేరు మీద కూడా సినిమా తీశారు. మరి ఇవాళ కొమరంభీం అంటే చాలా మంది ఇవాళ ఎవరు కొమరంభీం అనేది ఇవాళ చాలా మంది ఆసిఫాబాద్ లో కూడా ఇవాళ చోడేఘాట్కు వచ్చేసి మరి చూసి ఆ ప్రాంతాన్ని కూడా మరి సందర్శించి మరి వెళ్ళిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనా కూడా మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ సార్ మరి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మరి ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఖచ్చితంగా మనం ఏదైతే ఆదివాసీ ప్రాంతాలలో చాలా మంది ఈ రోజు అటవీ అధికారులు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ అటవీ అధికారులు మరి ఇవాళ ఏవైతే అటవీ ప్రాంతాలు ఉన్నాయో మరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే కూడా మరి అక్కడ అటవీ భూములు మేము పట్టాలు ఇచ్చినా కూడా మరి ఏవైతే వ్యవసాయం చేస్తున్నాం బట్టి మరి పట్టాలు ఇచ్చిన అడవి భూములకు కూడా మరి ఏవైతే బోర్లు వేయకుండా మరి కరెంటు కనెక్షన్స్ ఇవ్వకుండా మరి అభివృద్ధి చేయకుండా మరి అడ్డుపడుతున్నారు మరి అడవి శాఖ అధికారులు. ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఆదివాసీ ప్రాంతాలలో ఏవైతే సింగరేణి ఓసీలు కావచ్చు అట్లనే మన ఏవైతే ఇక్కడ మన ఉన్నటువంటి దేవాపూర్లో సిమెంట్ కంపెనీ కావచ్చు ఎవరున్నా కూడా మా ఆదివాసీ ప్రాంతాలలో మరి ఆదివాసీలో నివసిస్తున్నటువంటి
మరి ఈ ప్రాంతాలలో మరి కంపెనీలు వేయడం జరుగుతుంది. అట్లా ఏవైతే అటు మరి సింగరేణి మరి అక్కడ కూడా ఓసీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా మేము ఎవరైతే మన ఆదివాసీ కుటుంబాలు భూములు పోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు కట్టి ఇవ్వాలి, భూములు పోయిన వాళ్ళకి మరి వాళ్ళ కుటుంబాలకి ఉద్యోగాలు కల్పించాలి. ఖచ్చితంగా మేము మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మన ఎలక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, నేను కావచ్చు, అట్లా మా సభ్యుల కావచ్చు, తప్పకుండా ఇక్కడ ఎవరైతే మన భూములు పోయి మరి కోల్పోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత మరి వాళ్ళ పిల్లలకు కుటుంబాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా ఇప్పుడు జరిగినప్పుడే ఈ రోజు సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఉద్యమకారులు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ అని చేయరు. తప్పకుండా ఉద్యమకారుని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తుంది. కాబట్టి సోదరులారా, ఏదేమైనా సరే మీ మనసు నచ్చినా మరి మీరందరూ కూడా ఈ టైం వరకు వేచున్నారు. మరి కుమ్రం భీం విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా నేను సంతోషిస్తున్నా. ఈ ప్రాంతానికి నేను భూమితో తిరిగానికి ఈ ప్రాంతానికి వచ్చిన. ఈ ప్రాంతమే కాదు, చెన్నూరు వరకు నేను 2 వీలర్తో వెళ్ళిన, బెచ్చూరు నేను 2 వీలర్ వరకు వెళ్ళిన. ప్రతి ప్రాంతంలో నాకు ఉన్న సత్సంబంధాలు ఉన్నాయి. అందరినీ నేను టచ్ చేసిన. ప్రతి ఒక్కరి బాధ నాకు తెలుసు. ఒక సమస్యల నుంచి పుట్టిన వ్యక్తి విడమవుతు. కాబట్టి ఎవరి సమస్యలు ఏంటిదో నాకు బాగా తెలుసు. కాబట్టి సమస్యల విషయంలో తప్పకుండా ముందు వరుసలో మేముంటాం. నేను కాదు, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మనందరి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉంటారని, ఉద్యమకారులు కూడా నిస్వార్థంగా ఇప్పటి నుంచి ఉద్యమాలు చేస్తారని తెలియజేస్తూ మరి విగ్రహం ఏర్పాటు చేసిండ్రు. తప్పకుండా చాలా సంతోషం. ఒక స్ఫూర్తి. ఈ యజమాన్యం వచ్చినా రాకపోయినా ఈరోజు యజమాన్యాన్ని కూడా మెడలు వంచే విధంగా మనమందరం కూడా ఏకతాటి పైన ఉండాలి. ఏకతాటి పైన ఉన్నప్పుడే ఎవరైనా దాన్ని మనకి భయపడి మన దగ్గరికి వస్తారు. మనం ఏకతాటికి లేనని రోజులు మనం ఎట్టి పరిస్థితిలో మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి సోదరులారా, మనమందరం కూడా మీ సమస్యలు ఎదున మా దృష్టికి తీసుకురండి, సీతల దృష్టికి తీసుకురండి, లేకపోతే వేదిక మీద ఉన్నటువంటి అతీరత మహత్తరులు వీళ్ళ దృష్టికి తీసుకురండి. ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం గొంతు విప్పుతూనే ఉంటామని తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా సమీకరణ కావాలి, వాళ్ళందరికీ బోధించాలి. మన హక్కులను మనం కాపాడుకోవడంలో అందరం కూడా ముందు నడవకపోతే మనల్ని మనం మోసం చేసుకునే వాళ్ళమైతాం. మరి విగ్రహాలు పెట్టడమే కాదు, మరి అలాంటి మహానుభావులను మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిచినప్పుడే మన హక్కులు మనం కాపాడుకుంటాం. ఎందుకంటే భారతదేశంలో మనందరికీ తెలుసు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒకసారి చూసుకున్నట్టయితే అట్టడుగునున్నటువంటి ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి మనం వెనుకబడ్డటువంటి విషయం యథార్థం. ఈ సమాజంలో ఏ వర్గం ఇవాళ ముందు ఉంది అంటే ఆ సమాజంలో ఉన్న ఆ వర్గం చదువుకున్న వాళ్ళు ఉన్నందునే ఇవాళ రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వాళ్ళందరూ ముందున్ననే విషయాన్ని మనం గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా ఒకటిగా ఉండాలి. తప్పకుండా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిందే. దానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంటది, ఎప్పుడూ ఉంటదనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తున్నా. ఈ కంపెనీ యాజమాన్యము ఇక్కడ ఈ దేవపూర్ ప్రాంతం నుంచి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని వాళ్ళ లాభాలు గడిస్తున్నటువంటి యాజమాన్యం ఇవాళ ఒక కుమరం భీం విగ్రహం పెడితే యాజమాన్యం నుంచి ఒక్క వ్యక్తి అంటే ఒక్క ఆఫీసర్ కూడా ఇక్కడ హాజరు కాలేదు. ఒక్క పైసా కూడా దీనికోసం ఖర్చు చేయలేదు. చెయ్యకపోగా, సపోర్ట్ చేయలేకపోగా ఉల్టా మనల్ని ఇబ్బంది చేసే పరిస్థితులు ఈ యాజమాన్యం తెచ్చిందంటే
మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే అనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తాను. మందమరి ఆర్టీసీ బస్టాండ్లో 18 లక్షల వ్యయంతో చేపట్టనున్న సులభ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల వద్దెలు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మహిళలు మంగళహారతులతో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి స్వాగతం పలికారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల మందమరి మార్కెట్ ఏరియా వ్యాపారస్తులు బస్టాండ్కి వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నికల ప్రచార సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఆలస్యం చేయకుండా మందమరి ఆర్టీసీ బస్టాండ్లో పే అండ్ యూజ్ సులభ్ కాంప్లెక్స్కి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. సులభ్ కాంప్లెక్స్కు నిర్మాణం త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కొద్దిగా చెప్పించండి, ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రజలు కూడా అనుకోవాలి మందమరిలో ఒక మంచి టాయిలెట్స్ కట్టించినారు ప్రభుత్వం అని చెప్పి మన కమిషనర్కి, మన మున్సిపాలిటీకి ఒక మంచి పేరు వచ్చేలాగా మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేకాక ఈజీగా ఉండేటట్టు ప్రజలు వచ్చినప్పుడు వారికి పే యూజ్ ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మెయింటైన్ చేసే బాధ్యత కూడా నువ్వే ఎవ్రీ మంత్ ఒకసారి అట్లీస్ట్ ట్వైస్ కూడా వచ్చి యూజ్ చేయాలి. నేను కూడా వచ్చి ఇక్కడ యూజ్ చేస్తాయి పే యూజ్ టాయిలెట్ నేను కూడా పే చేసి యూజ్ చేసి నిజంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్స్ని సరిగా మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్వాలిటీ కంట్రోల్ ఉన్నా కానీ ఓ సిస్టమ్ ప్రకారంగా చేయాలి. సో అది ఎవరు కూడా నేను అందరికీ కోరుతున్నాను, ఇక్కడ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బస్ డిపో వచ్చినప్పుడు వచ్చి వాడినప్పుడే తెలుస్తుంది ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని. దాన్ని మనకు మంచి నీళ్లు కూడా దాని ఫెసిలిటీ మంచిగా ఉండేటట్టు చేయండి. దాంట్లో ఏం జాప్యం ఉండదు. బోర్ ఉంది కదా. నస్పూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సగ్గరావు హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 15 నుండి నస్పూర్ గేట్ వద్ద కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఎమ్మెల్యే హామీ మేరకు కార్మికులు దీక్షలను విరమించారు. దీక్షల్లో కూర్చున్న కార్మికులకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రేమ్ సగ్గరావు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఈపీఎఫ్ డబ్బులను పీఎఫ్లో జమ చేయాలని, కొత్తగా తీసుకున్న కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని, పెండింగ్ వేతనాలు కార్మికులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చూడాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ కార్మికులకు రావాల్సిన హక్కులు కల్పించి సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, కౌన్సిలర్లు శ్రీపతి సుమతి మల్లేష్, గెలు రజిత మల్లేష్, తోట శ్రీనివాస్, బుద్దున సంధ్యారాణి రామూర్తి, బండి పద్మ, కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి, ప్రధాన కార్యదర్శి దాసరి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మధ్యల సతీష్, మాడుగుల రాజం, నాయకులు రాజకొండ వెంకటేశ్వరరావు, ఇరికెళ్ల పురుషోత్తం, రాజకొండ గోపాలరావు, ఖాళీద్, భీమ్ రవి, దోనిపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నవంబర్ వరకు పట్టణ పాతి కింద 21 జూలై వరకు రెగ్యులర్ పే చేసిండు. అది 90 లక్షల 50 9 లక్షల 50 90,50,000 పేమెంట్ జరిగింది. మిగిలింది ఆగస్టు 21 ఆగస్టు నుంచి నవంబర్ 21 వరకు 14,88,740 పే చేసి డిసెంబర్ 21 నుంచి నవంబర్ 22 24,000 పెండింగ్ ఉంది. మొత్తం 1,53,00,000 పెండింగ్ ఉంది. దానికి అయితే వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి పొద్దున్న ఖర్చుని మాట్లాడిన దీక్ష విరమిస్తారు. వాళ్ళకు మార్చి 31 డబ్బులు ఎవరు కూడా అశ్రద్ధతో మా యొక్క ఆకలి మంటలతో ఆగలేక మేము నిరాదీక్షలు వెళ్ళిపోతుంటే ఈరోజు ఐదు రోజుల గడువు సమయంలో ఈరోజు మన ఎమ్మెల్యే సాబ్ గారు తెలుసుకొని ఈ యొక్క నస్పూర్ మున్సిపల్ కార్మికులు ఏ రోజు లేని సమ్మె ఈరోజు చేస్తానంటే మరి వాళ్ళని గుర్తించి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని ఈరోజు నస్పూర్ గేట్ కాడికి మా యొక్క నస్పూర్ మున్సిపల్ కార్మికుల దగ్గరికి వచ్చి మా యొక్క సమస్యలు తెలుసుకొని ఈ యొక్క 3 సంవత్సరాల పెండింగ్ ఉన్న వేతనాలు పిఎఫ్ఎస్ఐని ఈరోజు నేను ఈ యొక్క మార్చిలోపు నేను క్లియర్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే మా యొక్క కార్మికులకు సంతోషకరమైన మాట చెప్పింది కాబట్టి మాకు ఇక ముందు కూడా మా యొక్క కొత్త వాళ్ళ కానీ ఆన్లైన్ ప్లస్ మా యొక్క జీతాలు 26,000 కూడా చేస్తారని మేము నమ్ముచున్నాము. ఎందుకంటే చేస్తారని కూడా మాకు గ్యారంటీ ఉన్నది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే నిత్యావసర సరుకులకు ఎట్లానైతున్నది, ఇలా చూస్తూ ఉంటే కిలకు 2,000 ఇదే విధంగా ఉన్నది. కాబట్టి మా యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని నమ్ముతూ ఇంకా కూడా మాకు అందరికి పనిచేస్తారని కోరుకుంటూ
రంగారెడ్డి జిల్లాలోని శ్రీరామాంజనేయ ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో యాగాలు యజ్ఞాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలోని రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హైవే అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిత్యమైన అన్ని ప్రాంతాల్లో పోలీసులు అలర్ట్గా ఉండాలని పోలీసులు కమిషనర్ తెలిపారు. అలాగే పక్కగా బందోబస్తు ప్లాన్ చేయాలని ఆదేశించారు. స్థానిక పోలీసులకు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, గ్రే హౌండ్స్, సాయుధ రిజర్వ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్ర బలగాలు సహాయం అందిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మతపరమైన సున్నితమైన ప్రదేశాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిద్ధంగా ఉందని అన్నారు. అలాగే అయోధ్యలోని రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన పురస్కరించుకొని క్యాతన్పల్లి మున్సిపాలిటీ శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం వేద పండితులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవతామూర్తులకు అభిషేకాలు చేశారు. కోదండ రామాలయంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. రామదీయులచే కూల్చవేయబడినటువంటి బాబరీ మసీదు తొలగించి మన రామాలయాన్ని నిర్మాణం జరిగి ఈరోజు బాలరాముల పద్ధతి జరుగుతున్న సందర్భంగా ఆ పుణ్యవేళ ఈ రోజున శ్రీ కోదండ రామాలయ ప్రాంగణంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నారు. అలాగే సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటపూర్ గ్రామంలో సోమవారం అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాషం బాపురెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో శ్రీ సీతారామాంజనేయ విగ్రహాలను గ్రామంలోని పురవీధుల గుండా తిరుగుతూ శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న శ్రీ అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆ దేవుని కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీరామ మందిరంలో భజనలు కీర్తనలతో భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పలు దేవాలయాల వద్ద ప్రధాన రోడ్ల మార్గంలో వాణిజ్య వ్యాపార సంస్థల వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు మహాప్రసాదాలు భక్తులకు అందజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ వీధిలోని పుల్యాల అలెఖ్య ఇంటి ముంగిట అయోధ్య మందిరం ముగ్గులతో అలంకరించి తమ రామభక్తిని చాటుకున్నారు. అయోధ్యలో జరగనున్న బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రజలు భక్తి శ్రద్ధలతో పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.